వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా విభాగం జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కాకాని పూజిత గారు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. వరుసగా ఇన్ని దాడులు మహిళల మీద, బాలికల మీద, చిన్నారుల మీద జరుగుతూ ఉంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎందుకు చర్యలు తీసుకోలేకపోతూ ఉంది? ఎందుకు దుర్ఘటనల్ని ఆపలేకపోతుంది? దోషుల్ని ఎందుకు పట్టుకోలేకపోతుంది అనని కాకాని పూజిత గారు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ఆ కుటుంబానికి న్యాయం జరపాల్సింది పోయి ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఆ ప్రశ్నించిన గొంతుకి పోలీస్ వాళ్ళు కేసులు పెట్టడం జరుగుతుంది. ఇంత అన్యాయం ఈ రాష్ట్రంలో ఇంకెక్కడైనా ఉందా? అసలు ఇంత అన్యాయం జరగడం, ఏదైనా ప్రశ్నిస్తే ఆవిడ ట్వీట్ చేశారు. కాకాని పూజిత గారు ఏం చేశారు? ఒక దుర్ఘటన జరిగితే దాన్ని న్యాయం చేయండి ఆ బాలికకి, ఆ కుటుంబానికి అని చెప్పి ట్వీట్ చేశారు. అలాగే ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకి తెలియజేశారు, ఏదైతే ఈ దుర్ఘటనలు మహిళల మీద, బాలికల మీద జరుగుతున్నాయో మళ్ళీ రిపీట్గా జరగకుండా ఉండడానికి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారని గవర్నమెంట్ని అడుగుతున్నారు. దానికి ఒక పోలీస్ కేసు పెడతారా? ఎంత అన్యాయము! మనం ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నామా లేకపోతే అప్రజాస్వామ్యంలో ఉన్నామా? అసలు ఎట్లా ఉన్నామనేది కూటమి ప్రభుత్వాన్ని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాము. అసలు ఈ ప్రభుత్వంలో మహిళలకు కానీ, బాలికలకు కానీ, చిన్నారులకు కానీ భద్రత ఉందా? ఈ ప్రభుత్వంలో ఫిర్యాదులు తీసుకుంటే ఆ కేసులను వేగవంతంగా దర్యాప్తు చేయడానికి నిఘా విభాగాన్ని పటిష్టం చేయడానికి కానీ, ఇంటెలిజెన్స్ విభాగాన్ని పటిష్టం చేయడానికి కానీ పోలీస్ యంత్రాంగం కానీ, ప్రభుత్వం కానీ ఏమన్నా నిర్ణయాలు తీసుకుంటున్నారా? తీసుకుంటే ఆ దిశగా పోలీస్ యంత్రాంగం కానీ, ప్రభుత్వం కానీ నిర్ణయాలు తీసుకుంటే ఎందుకు ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి? రిపీటెడ్గా ముఖ్యంగా మహిళల మీద, బాలికల మీద, చిన్నారుల మీద ఎందుకు ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని చెప్పి ఈరోజు మేము కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. అలాగే ఎప్పుడైనా సరే 24లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక సమీక్ష అనేది నిర్వహించారా? ఇంతవరకు ఏదైనా సరే ఇన్ని ఘటనలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక 188 అత్యాచారాలు జరిగాయి మహిళల మీద. అందులో కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. ఎందుకు ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా కూడా గాంజా మీద కానీ లేకపోతే బెల్ట్ షాపుల మీద కానీ ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదు? గాంజాను ఎందుకు నిర్మూలించడం లేదు? బెల్ట్ షాపులు ఎందుకు ఎత్తివేయడం లేదు? వీటి వల్ల కూడా కొంచెము క్రైమ్ రేటు పెరిగే అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటిని ఎందుకు తగ్గించుకోవట్లేదు? మన హోంమంత్రి గారు మహిళ అనుకున్నాము, ఆవిడ ఉంటే, ఒక మహిళగా ఒక హోంమంత్రి ఉంటే మహిళలకి భద్రత కల్పిస్తారు అనుకున్నాం. కానీ ఆవిడ ఏదైనా సరే మహిళలకు భద్రత కల్పించాల్సింది పోయి హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, అసెంబ్లీ అంటే ఒక దేవాలయంలో లాంటి సమానం. అక్కడ చాలా సమయం ఎంతో విలువైంది. ఆ సమయంలో ఏం మాట్లాడాలి? అసెంబ్లీలో హోంమంత్రి గారు ప్రజా సంక్షేమం గురించి మాట్లాడాలి, అభివృద్ధి గురించి మాట్లాడాలి. మహిళలకు మీరు తీసుకునే ఏదైనా సరే ఒక ముఖ్యమైన విషయాలు ఉంటే, వాళ్ళకి ఏదైనా ప్రత్యేక చట్టాలు ఉంటే, ప్రత్యేక పోలీస్ స్టేషన్స్ ఏమన్నా మీరు ఏర్పాటు చేస్తే వీటి గురించి మాట్లాడాలి. కానీ మీరు ఏం మాట్లాడారు అసెంబ్లీలో? అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరూ వినేలా అంబటి రాంబాబు గారు ఇలా అన్నారంట. అంబటి రాంబాబు గారు ఇలా, అది అవసరమా అసెంబ్లీలో? అలాంటి ఒక విషయము, ఆ విషయం అవసరమా ప్రజలకి? అదే మీకు ఈ రాష్ట్రంలో విపరీతమైన ఇబ్బందికి గురయ్యే విషయం అయితే అదే కాదు కదా. ఏం మాట్లాడాలి? మహిళల గురించి మీరు ఏం నిర్ణయం తీసుకున్నారు? మీరు వచ్చి 2 సంవత్సరాలు అయింది పాలనలోకి వచ్చి, దాదాపు 20 నెలలు అయింది. ఈ 20 నెలల్లో ఏమి సంక్షేమం మీరు చేశారు? ఏమి అభివృద్ధి చేశారు? మహిళలకి మీరు ఏమి అవకాశాలు కల్పించారు? మహిళల శాంతి భద్రతల కోసం మీరు ఏం నిర్ణయాలు తీసుకున్నారు? ఇవి మాట్లాడాలి. కానీ ఒక ఆయన ఇలా అన్నారు, ఇంకొక ఆయన అలా అన్నారు అని చెప్పి ఎంతో హాస్యాస్పదంగా మాట్లాడతారు. ఇక మనం ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వారైతే చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా ఇబ్బంది జరిగితే ముందుకు వస్తారు తప్పితే వారికి అసలు అవగాహనే లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి కుటుంబంలో ఒక మహిళ, ఎంతమంది మహిళలు ప్రెగ్నెంట్గా ఉన్నారని చెప్పి లెక్కలు తీస్తుంటే, అసలు నీకెందుకు జగన్, ఏ కుటుంబంలో ఎంతమంది ప్రెగ్నెన్సీ ఉంటే నీకెందుకని మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. వారికి ఈజీ ఆఫ్ గవర్నెన్స్ అనే దాని గురించే తెలియదు. వారికి శిశు సంక్షేమ పథకం ఒకటి ఉంటుందని, అది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసి పనిచేస్తాయని, అంగన్వాడీ విభాగాన్ని ఒకటి పెట్టుంటారని, స్త్రీలకు, బాలింతలైన స్త్రీలు వీక్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి పోషక విలువలు అందిస్తారని చెప్పి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలియదు. అలాంటి వారు మహిళలకి భద్రత కల్పిస్తారని మనం ఈరోజు ఎలా అనుకుంటాం?
ఇలాంటి వారు గవర్నమెంట్లో ఉంటే మనకు భద్రత కల్పిస్తారని చెప్పి, మహిళలకి చిన్నారులకు భద్రత కల్పిస్తారని, బాలికలకు భద్రత కల్పిస్తారని మనం ఎలా అనుకుంటాము? ఇంత దౌర్భాగ్య స్థితిలో మనం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నాము. ఈరోజు మా అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి మనం కూటమి ప్రభుత్వానికి ఇంకొకసారి చెప్పదలుచుకున్నాము, మహిళలందరికీ